శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హిందూ పురాణాల ప్రకారం స్వాతి నక్షత్రం ఆంజనేయ స్వామి కథతో ముడిపడి ఉంది. ఆంజనేయ స్వామి ఈ నక్షత్రంలో జన్మించాడని, అలాగే అతని తల్లి అంజన అప్సరస అని నమ్ముతారు. స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన వాయుదేవుడు హనుమంతుడు తన శక్తులను మరియు బలాన్ని పొందాడని చెబుతారు. ఈ స్వాతి నక్షత్ర జాతకులకు తెలివైన, దౌత్య మరియు సమతుల్య వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉంటారు. స్వాతి నక్షత్ర జాతకులలో పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ సాహసోపేతమైన మరియు అన్వేషణాత్మక స్వభావానికి ప్రసిద్ధి చెందినవారై ఉంటారు. ఈ స్వాతి నక్షత్రంలో మగవారు సాధారణంగా చాలా అందంగా ఉంటారు మరియు మనోహరంగా కూడా ఉంటారు. మంచి హాస్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ స్వాతి నక్షత్ర జాతకులు సహజ నాయకులు మరియు అద్భుతమైన మాట్లాడే నైపుణ్యాలను కలిగి ఉంటారు. స్వాతి నక్షత్రంలోని స్త్రీలు బాగా తెలివైనవారు, ఆత్మవిశ్వాసం మరియు స్వతంత్రులు. వారు వారి యొక్క పదునైన తెలివి మరియు అద్భుతమైన సంభాషణ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెంది ఉంటారు. ఈ స్వాతి నక్షత్ర జాతకులకి మంచి జరగాలంటే నరసింహస్వామిని పూజించాలి. భక్త ప్రహ్లాదునికి అండగా నిలిచిన స్వాతి నక్షత్ర జాతకులు శనివారం నృసింహస్వామిని పూజించడం ద్వారా వారు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. నృసింహస్వామికి ప్రీతికరమైన నక్షత్రం స్వాతి. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు నృసింహస్వామిని, యోగ నరసింహుడిని పూజించి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. ఇంకా నరసింహస్వామిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, శత్రుభయం ఉండదు, అనుకున్న కోరికలు దిగ్విజయంగా నెరవేరుతాయి. కార్యక్రమాలలో మరియు వ్యవహారాలలో ఏర్పడే విఘ్నాలు తొలగుతాయి. ముఖ్యంగా మంగళవారం నాడు నరసింహస్వామిని పూజించడం ద్వారా చేపట్టిన కార్యాలలో విజయం వరిస్తుంది. మంగళవారం పూట ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు లేదా శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల లోపు నరసింహస్వామిని పూజించడం ద్వారా శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. స్వస్తి, శుభమస్తు.